హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఇదిగో తాజాగా ఉండే చుక్కకూర తీసుకున్నాం. ఈ చుక్కకూర తింటే హెల్తీగా ఉంటుంది, రక్తహీనత తగ్గిపోతుంది, ప్రోటీన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది, చాలా జీర్ణ వ్యవస్థకి అన్నింటికి బాగుంటుంది. ఇదిగో చుక్కకూర తీసుకున్నాను. చిన్న కట్టలు 3 తీసుకున్నాను. కాడలన్నీ తీసేసి ఇదిగో కాడలన్నీ తీసేసి బాగు చేసుకుని కడిగేసుకుని ఆరబెట్టుకున్నాం. ఇదిగో చుక్కకూర తీసుకున్నాం. దీనికి కావాల్సినవి ఏంటంటే చట్నీ చేద్దాం. మనం ఇప్పుడు కొంచెం ఒక వారం రోజులు నిల్వ ఉండే చట్నీ చేద్దాం. ఇది గోంగూర చట్నీలా కూడా ఉంటుంది. చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, సి విటమిన్ ఉంటుంది. చుక్కకూర తీసుకున్నాను. ఇదిగో 3 టమాటాలు తీసుకున్నాను. కొంచెం ఇదిగో పుదీనా కడుక్కుని తీసుకున్నాను, చిన్నగా తరుక్కున్నాను. పుదీనా తీసుకున్నాను. ఇదిగో వీటికి ఏమేం కావాలంటే ఇదిగో వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. ఇదిగో మినప్పప్పు తీసుకున్నాను, వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. ఇదిగో కొంచెం మెంతులు ఆవాలు ఎక్కువే తీసుకున్నాను, చట్నీ కదా కొంచెం బాగుంటుంది టేస్ట్ అని. ఇదిగో పచ్చిమిర్చి తీసుకున్నాను. సాల్ట్, ఈ సాల్టే వాడమంటున్నారు కదా, ఇప్పుడు సోడియం అది బాగుంటుంది, ఇది ఎక్కువ వాడమంటున్నారు కదా, ఈ సాల్ట్ తీసుకున్నాను. వెల్లుల్లి తీసుకున్నాను. ఎండుమిర్చి తీసుకున్నాను. ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఎండుమిర్చి. ఇది పుల్లగా ఉంటుంది, కొంచెం టమాటా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే అవుతుంది. ఒక 1/2 స్పూను కారం కూడా వేసుకోవచ్చు. ఇదిగో పసుపు తీసుకున్నాం. ఇదిగో ఇందులో ఇంగు తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఇదిగో నూనె పోసుకున్నాం. నూనె పోసుకుని ఏం చేద్దామంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ ఆకు వేసుకుందాం. ఇది వేయించుకుంటున్నాం కదా, ఇది కూడా ఈ స్టవ్ కూడా మూకుడు పెట్టుకుని పోపు వేయించుకుందాం. ఇదిగోండి పచ్చిమిర్చి మగ్గిపోయి, నూనెలో పచ్చిమిర్చి మగ్గాయి.